Hello friends, welcome back to our channel. Citadel Season 2, 1 to 7 episodes. Each episode approximately 50 minutes runtime లోపే ఉంటుందండి. సో ఈ సిరీస్ మనకి ఇవాళే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్‌లోని అవైలబుల్‌గా ఉందండి. సో సీజన్ 2 విషయానికొస్తే దానికన్నా ముందు సీజన్ 1 చూస్తేనే మీకు సీజన్ 2 అనేది అయితే అర్థమవుతుందండి. ఎందుకు అంటే సీజన్ 1 ఎండింగ్ టైమ్‌కి సీజన్ 2 అనేది మనకి కనెక్ట్ అవుతుందండి. సీజన్ 1 1-6 ఎపిసోడ్స్ అండి. అది కూడానా ఈచ్ ఎపిసోడ్ ఇలాగే ఉంటుందండి. అది దాదాపు మనకి 2023 మేలోనే రిలీజ్ చేశారండి. సో ఇది కూడా సేమ్. అదేటప్పుడు వీక్లీ ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేశారండి. ఆ టైం అప్పుడు మనం ఇంకా ఛానెల్ అయితే పెట్టలేదండి. సో మన ఛానెల్‌లోని సీజన్ 1 అయితే రివ్యూ ఉండదండి. సో సీజన్ 2 1-7 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ అప్రాక్సిమేట్‌లీ 50 మినిట్స్ లోపు ఉంటదండి. టోటల్ రన్ టైమ్ 5 అవర్స్ 3 మినిట్స్ ఉందండి. ఇంకా సీరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారండి మన ఛానెల్‌ని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానెల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడానా మన వీడియోస్‌ననేవి షేర్ చేయండి. సీజన్ 1 చెప్పాను కదండీ! స్టోరీ అనేది దానికి దీనికి కూడానా సేమ్ ఒకటే స్టోరీ అండి. మ్యాంటికోర్ అనే ఒక సంస్థ ఉంటదండి. శత్రు సంస్థ. సో, వాళ్ళు ఈ సిటాడెల్ అనే ఒక స్పై సంస్థ ఉంటదండి. వాళ్ళని చంపుతూ ఉంటారండి. అంటే దేశం మొత్తంలోని చాలా మంది స్పైస్ ఉంటారండి. ఈ సిటాడెల్ సంబంధించిన స్పైస్ ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎవరు? ఈ మ్యాంటికోర్ అనే సంస్థ టార్గెట్ చేస్తారండి. సో, సీజన్ 1లోనే సీజన్ 1లోనే హీరో, హీరోయిన్ వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు. కొన్ని ఇయన్నీనవుతాయి. సో, అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక్కసారి ఒక మిషన్‌కి వెళ్తారు. ఆ మిషన్‌లోని ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతదండి. ఆ మిషన్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇద్దరును ఒక్కొక్కడు ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి ఎళ్ళిపోతారనుకోండి. సో, అదే టైం అప్పుడు మన హీరో గతం మర్చిపోతాడు. అంటే హీరో చనిపోతాడనుకుంటారు. హీరోయిన్ చనిపోతారనుకుంటారు. వీళ్ళిద్దరూ అలాగనుకుంటారు. ఈడైతే ఏకంగానే మన హీరో గతం మర్చిపోతారండి. సో, 8 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందనేది కూడా మనకి సీజన్ 1లో చూపించారండి. దాని తర్వాత మళ్ళీ మన హీరోకి గతం గుర్తొస్తే ఇదంతా సీజన్ 1 చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో, సీజన్ 1 ఎండింగ్ టైమ్‌లోని మన హీరోయిన్ ప్రియాంక చోప్రాకి ఒక క్యూట్ బేబీ పుడుతుందండి. సో, అది సీజన్ 1 చూస్తే మీకు అర్థమవుతుంది. సో, దానికి ఇది కనెక్షన్ చెప్పాను కదండీ! సీజన్ 2 అనేది. సో, సీజన్ 2లో కూడానా మళ్ళీ సిటాడెల్ సంస్థని ఎలా నిర్మించారు? ఈ మ్యాంటికోర్‌ని ఎలా అంతం చేశారు? ఇదంతా మీకు తెలియాలంటే సీజన్ 2 అనేది పక్కాగా చూడాల్సిందేనండి. సో, సీజన్ 1, సీజన్ 2 కంపేర్ చేసుకుంటే సీజన్ 1లోని యాక్షన్ సీన్స్ ఉంటది. భారీ యాక్షన్ సీన్స్, హై లెవెల్ విజువల్స్ అలాగని సీజన్ 2లో కూడానా విజువల్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఇది మొత్తం యాక్షన్ సీన్స్ గాని అన్నీ బావున్నాయి. కానీ సీజన్ 2లోని అదొక ఫీలింగ్ ఉందండి. అంటే ఈ ఏనప ఈ ఒకటి ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ నాకు సీజన్ 1 బాగా అనిపించింది. సీజన్ 2 కన్నాన. సీజన్ 2లోని కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయండి. కథ కూడాను మనం ముందే గెస్ చేసేయగలం. ఓహ్! నెక్స్ట్ చనిపోతాడు. ఓకే. నెక్స్ట్ ఇలా జరుగుతది అని నాకు సీజన్ 2 అన్నింత చూసిన తర్వాతైతే నాకు ఇలాగ అనిపించిందండి. సో, మీకు సీజన్ 1 గాని, సీజన్ 2 గాని ఇవి రెండిట్లో ఏటి నచ్చాయో, మీకు ఏ సీజన్ నచ్చిందో కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. అలాగే కొన్ని సీన్స్ ఉంటాయండి. ఎమోషనల్ సీన్స్ కూడానా పెద్ద డెప్త్ ఏమి ఉండవండి. డెప్త్ కూడా చాలా తక్కువే. ఈ ఎమోషనల్ సీన్స్ కూడానా పెద్ద ఏం అనిపించలేదు. కానీ ఒకటి సిటాడెల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం డిసప్పాయింటేనండి. ఎందుకంటే సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 అనేది పెద్దగా ఏమీ లేదండి. నా ఒపీనియన్ బట్టయితే. సో, ఫ్యాన్స్‌కి కూడానా నచ్చదేమో అని ఒక అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఏ సీజన్ నచ్చిందో కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. దాదాపు ఇది ఒక 5 గంటల దాకా ఉంటదండి టోటల్ రన్ టైమ్ అనేది. కొంచెం రన్ టైమ్ కూడా ఎక్కువే. అలాగే సీజన్ 1 కంపేర్ చేసుకుంటే దాదాపు ఒక 6 ఎపిసోడ్‌లండి అది. అది కూడానా అలాగా ఒక 4 అవర్ 30 మినిట్స్ దాకా ఉంటదండి. చెప్పాను కదా! అదైతే వీక్లీ ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఇది అలా కాదు. టోటల్ 7 ఎపిసోడ్స్ ఒకే రోజు రిలీజ్ చేశారండి. అది మే 26 లాస్ట్ 6థ్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఆ రోజే నేను సినిమా చూసానండి నేను. ఐ మీన్ అదే వెబ్ సీరీస్ చూసానండి ఆ రోజు. 2023. సో, ఇప్పుడు మాత్రం మనకి మే 6వ తారీఖునే రిలీజ్ చేసేసారండి. మొత్తం టోటల్ 7 ఎపిసోడ్స్‌ను. ఈచ్ ఎపిసోడ్ ఒక 45 మినిట్స్
39 మినిట్స్ అండ్ 38 మినిట్స్, 45 మినిట్స్ ఇలాగే ఉంటదండి. టోటల్ అలాగా మొత్తం 5 గంటల దాకా ఉంటుందండి. అలాగే కొంచెం జాగ్రత్త అండి చూసేటప్పుడు చెప్పాను కదా! కొంచెం జాగ్రత్త చూసేటప్పుడు సీజన్ 1లో అయినా, సీజన్ 2లో అయినా కూడాను కొంచెం జాగ్రత్తగా ఇయర్ ఫోన్స్ గాని అలాంటివి ఏమైనా కనెక్ట్ చేసుకోండి. ఎందుకు అర్థమైంది కదా! నేను ఎక్స్‌ప్లనేషన్ ఇంక నేను ఇవ్వలేను. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ ఈళ్ళందరూ చూస్తారు. సో, అందుకు నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను ఇవ్వలేను. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, టోటల్‌గా చెప్పాలంటే నాకు సీజన్ 1 అనేది బాగా నచ్చిందండి. స్టోరీ పరంగానే ఆ విజువల్స్ అయినా కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైనా కూడాను నాకు పార్ట్ 1 దీని పరంగా అయినా కూడా నాకు పార్ట్ 1 నాకు చాలా బాగా నచ్చింది. సీజన్ 1 అనేది. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి రివ్యూస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.